भैंसा अर्बन प्राइमरी हेल्थ सेंटर के ज़ेर-ए-एहतिमाम भैंसा डेप्यूटी मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर इद्रिस गौरी और भैंसा म्यूनिसिपल कमिश्नर ए वेंकटेश्वर राव की क़यादत में म्यूनिसिपल में खिदमत अंजाम देने वाले मजदूरों में हीट स्ट्रोक के मुताल्लिक़ भैंसा म्यूनिसिपल काउंसिल हॉल में एक शूर बेदारी प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौका पर भैंसा डेप्यूटी मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर इद्रिस गौरी ने म्यूनिसिपल में खिदमत अंजाम देने वाले तमाम ही मजदूरों में हीट स्ट्रोक के मुताल्लिक़ शूर बेदार करते हुए कहा कि हीट स्ट्रोक आमतौर पर मौसम गर्मा के महीनों मार्च अप्रैल से मई जुलाई में होता है। हीट स्ट्रोक एक ऐसी हालत है जो आपके जिस्म के ज़्यादा गर्म होने की वजह से होती है। मौसम गर्मा के महीनों में ये हालत सबसे ज़्यादा आम है। हीट स्ट्रोक वो अफराद जो तवील अरसे तक बराह रास्त सूरज की रोशनी में काम करते हैं। मिसाल के तौर पर मजदूर, किसान, सड़क और तामीराती कारकुन जैसे अफराद में हीट स्ट्रोक हो सकता है। इसकी अलामतों में सर दर्द, चक्कर आना और सर हल्का होना, गर्मी के बावजूद पसीना ना आना, सुर्ख गर्म और खुश्क स्किन, नौसिया एंड वॉमिटिंग, एक्सट्रीम लेथर्जी, रैपिड हार्टबीट, रैपिड शैलो ब्रीदिंग, मेंटल कन्फ्यूजन जैसी अलामत हो सकती है। बल्कि ज़्यादा दर्जा हरारत नौजवान और दरमियानी उम्र के बालिगों में ब्लड प्रेशर (बीपी) को कम करता है और आर्थोस्टेटिक हाइपोटेंशन का बाइस बन सकता है, जिससे बूढ़े बालिगों में गिरने का खतरा बढ़ जाता है। लिहाजा हीट स्ट्रोक से बचने के लिए धूप में काम करने वाले अफराद को ज़रूरी है कि वो अपने जिस्म में पानी की कमी को बढ़ाते हुए रोज़ाना दिन में 5 लीटर पानी का इस्तेमाल करने को कहा और ठंडे पानी, सॉफ्ट ड्रिंक्स के इस्तेमाल से इज्तिनाब करने को कहा। और अगर किसी शख्स को या आप हीट स्ट्रोक से मुतासिर हो जाए तो आपके नज़दीक मौजूद हेल्थ मरकज़ पर जाकर इलाज कराने को कहा। बदज़म भैंसा म्यूनिसिपलिटी मजदूरों में डेप्यूटी मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर इद्रिस गौरी और भैंसा म्यूनिसिपल कमिश्नर ए वेंकटेश्वर राव, भैंसा अर्बन प्राइमरी हेल्थ सेंटर डॉक्टर कमलेश, डॉक्टर फिरदौस के हाथों ग्लूकोज के पैकेट्स की तकसीम अमल में लाई गई। इस मौका पर भैंसा म्यूनिसिपल मजदूरों की कसीर तादाद मौजूद थी। అందుకోసం మనం తీరని మారుకోవాలి. వాటర్ లేదని వాటర్ ఇంటర్ కానీ చాలా ఎక్కువ చేస్తున్నాం. ఇంకొకటి తాగే ద్రవాలు కూడా మంచి ద్రవాలు తాగాలి. ఇప్పుడు లేకపోతే ఫ్యాషన్లో మనం అన్నెసరీగా తప్పు ద్రవాలు తాగుతూనే ఉన్నాం. ఏదైనా కానీ చేసేటప్పుడు న్యాచురల్గా చేయాలి. ఆర్టిఫిషియల్గా ఎప్పుడు అది కావాలి. మనం ఏదంటే మన వేసిన బట్టలు, మనం తాగే పదార్థాలు, మన లైఫ్ స్టైల్ మొత్తం వెస్టర్నైజ్ చేసుకుంటాం. వెస్టర్న్ కల్చర్ అంటే మనం ఏం పడుతున్నాం అంటే హై కల్చర్ మాట్లాడాలి. హై కల్చర్ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ యూకే ఉన్నాయి, యూఎస్ ఉంది, వాళ్ళ ఎన్విరాన్మెంట్ అంటే ఎప్పుడు కూడా దాదాపు టెంపుల్ అంటే చల్లదనం ఉంటుంది కదా, సమ్మర్ అనేది చాలా తక్కువ. మనం ఏంటంటే సీజన్స్ చేంజ్, సమ్మర్ వింటర్ ఉంటుంది, రేగి ఉంటుంది. అందుకోసం మనం చేసేది ఏంటంటే అవర్ లైఫ్ స్టైల్ ఉంటుంది, అవర్ లైఫ్ స్టైల్ అంటే మనం ఏంటంటే తాగే ద్రవాలు కూడా సింపుల్గా నీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, తర్వాత అంబలి తాగండి, తర్వాత అఫోర్డ్ చేసుకుంటే కొబ్బరి నీళ్ళు తాగండి. ఈ ద్రవాలు తాగండి కానీ వేరే అడల్ట్రేట్ అంటే దాంట్లో షట్టర్ కలిపేసి జ్యూస్లు అవి ఎప్పుడు తాగండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ సీజన్ మనం చల్లదనం కోసం కూల్ వాటర్ ఎక్కువ తాగాలి. ఈ కూలర్ వాటర్ పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్ వాటర్ చాలా డేంజరస్. ఎట్లా అంటే మీరు కూల్ వాటర్ తాగితే నార్మల్ వాటర్ తీసుకోండి, యూ కెన్ డ్రింక్ 2 గ్లాసులు తాగండి. అదే మీరు ఫ్రిడ్జ్ వాటర్ తాగండి, ఒకటే దానికి గొంతు పట్టుకుంటుంది. గొంతు పట్టుకొని గొంతులో అది ఏదైతే వ్యాక్సినేషన్ బ్లడ్ వెజల్స్కి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ అవుతాయి. ఈ సీజన్లో సర్జరీ కూడా బాగా అయింది. ఈ రెగ్యులర్గా కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్, వాటర్ తాగారు కదా, అట్లాంటి వరకు బాగా సర్జరీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఆల్వేస్ అవాయిడ్ కూల్ వాటర్, నార్మల్ వాటర్ తాగాలి. థర్మల్ వాటర్ చెప్పినాం, ఎక్కువ కూల్ వాటర్ తాగాలి. ఏమైతే కూల్ వాటర్ తాగేదాన్ని మనం వాటర్ అయితే కానీ తగ్గిపోతుంది. మనం 4 గ్లాసులు తాగేది 2 గ్లాసులు తాగాలి. మనం ఏదంటే ఇప్పుడు ఇక్కడ తాగేది ఏంటంటే 5 లీటర్లు కానీ ఎక్కువ నీళ్ళు తాగాలి. తాగాలంటే మనం నార్మల్ నీళ్ళు తాగాలి, కూల్ ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగాలి. ఇంకొకటి థమ్స్అప్, ఈ కోకోకోలా అనేది ఇంకా డేంజరస్. అది ఏం చేస్తాయంటే బాడీలో కార్బోనేటెడ్ డ్రింక్ పోయిందనుకోండి, మీరు ఒక బాటిల్ తీసుకోండి, ఒక బాటిల్ థమ్స్అప్లో రాసి ఉంటుంది 1 లీటర్ వాటర్ ఇది కడుతుంది. 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది, 100 గ్రాముల చక్కెర 100 గ్రాములు వేసేసి ఒక వాటర్ నీళ్ళు వేసేస్తే థమ్స్అప్ డ్రింక్ అవుతుంది. ఇది కార్బోనేటెడ్, అది ఇంకా డేంజరస్. అది మనం పేషెంట్కి ఏంటంటే థమ్స్అప్, కోకోకోలా అది కాదు. ఇది వీళ్ళంతా వెస్టర్నైజ్ కల్చర్.
వెస్టర్న్ కల్చర్ ఏం చేస్తారంటే వాళ్ళ సీజన్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో వాళ్ళ ప్రొపగండా ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళ కోకోకోలా చేస్తారు. ఒక 10 years బ్యాక్ చూసాను ఈ దాకా పని చేసి అంటే థమ్స్అప్ పట్టుకున్నాను చేతితో. తర్వాత మళ్ళీ కల్చర్ లేదు థమ్స్అప్ డేంజరస్. థమ్స్అప్ చాలా డేంజరస్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ నెవర్ గెట్ అడిక్టెడ్ టు దిస్ బ్యాడ్ థింగ్స్. అందుకోసం సింపుల్ లైఫ్ స్టైల్లో సింప్లిసిటీ ఎక్కువ పనిచేస్తుంది. నీళ్ళు, అంబలి, ఈ ఇంట్లో చేసుకున్న మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్ళు, ఈ న్యాచురల్ డ్రింక్స్ మీరు అలవాటు పడండి. ఎక్కువ తీసుకోండి, ఎంత కావాలంటే వాటర్ ఎక్కువ తీసుకోండి. యూ కెన్ అఫోర్డ్ కొబ్బరి నీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళు తీసుకోండి. దాంట్లో ఏంటంటే సైటోకైన్స్ తర్వాత కొన్ని మినరల్స్ ఉంటాయి, అది పనిచేస్తుంది. మజ్జిగ తీసుకోండి, చల్లదనం ఉంటుంది. ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఈ సీజన్ అనేది సింపుల్గా మీ కల్చర్లో మీరు ఏం చేసుకుంటారో రెగ్యులర్గా డ్రింక్స్ ఎంకరేజ్ చేసుకుంటా ఆ డ్రింక్స్కి అలవాటు పడండి. ఫస్ట్ ఏంటంటే ట్రై టు అవాయిడ్ సన్. తర్వాత ఏంటంటే ఈ డ్రింక్స్ మీరు మంచి డ్రింక్స్ తీసుకున్నారనుకోండి ఏ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. తర్వాత కూడా ఒకటి మీరైనా మేమైనా కానీ పిక్చర్లు ఎప్పుడు వస్తామంటే అక్కడ ప్రాబ్లం అయిన తర్వాత వస్తాం. మెడికల్ టీమ్ ఎప్పుడు వస్తుంది, మెడికల్ హాస్పిటల్ ఎప్పుడు ఉంటుంది. మీరు అక్కడ ఏంటంటే మీకు ప్రాబ్లం అయితేనే మీరు హాస్పిటల్ వస్తారు. హాస్పిటల్కి ఎందుకు పోవాలి? మనం మన హెల్త్కి మంచిగా కాపాడుతున్నాం అనుకోండి. ఆల్వేస్ మీరు అవాయిడ్ డాక్టర్ ప్యాకెట్ వేసేసి తాగడం.